షణ్ముఖ వ్యూహం ఏంటి? షణ్ముఖ వ్యూహం ఏంటి? త్రిశూల వ్యూహం. సారీ, ఆ షణ్ముఖ వ్యూహం ఇంత ముందుది కదా. కాదు, లాస్ట్ టైం షణ్ముఖ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ ఎందుకు రాష్ట్రాలు చేస్తారు? ఆవిడ సబ్జెక్ట్ అది, ఆవిడని అడుగుతున్నాను. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇస్తాను. కాదు అన్న ఒక్క విషయం అండి, నాకు అది క్లారిటీ. షణ్ముఖ వ్యూహం, త్రిశూల వ్యూహం, ఈ రెండింటి మధ్యన ఏంటి డిఫరెన్స్ ఏంటి సార్? షణ్ముఖ వ్యూహం అనేది యువతకి, మహిళలకి, రైతులకి వీటికి సంబంధించి కొన్ని అంశాలను కేటాయించుకుని గతంలో జనసేన సింగిల్ గా ఉన్నప్పుడు కొన్ని వ్యూహాలు మేము రచించుకున్నటువంటి ప్రణాళిక, దానికి సంబంధించి వెళ్లాల్సిన అంశాలు, ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి రూపకల్పనలు తీసుకొస్తే చట్టంలో గానీ సంస్కరణలో గానీ ఏ విధంగా వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లొచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా విషయాలు వెనకూడనటువంటి అంశాలలో ఎలా అభివృద్ధి సాధించొచ్చని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కొన్ని అధ్యయనాల తర్వాత రచించుకున్న వ్యూహం షణ్ముఖ వ్యూహం సార్. అది కంప్లీట్ గా వ్యవస్థకు సంబంధించిన అంశం క్లియర్లీ. బట్ ఈ రోజు త్రిశూల వ్యూహం అనేది కంప్లీట్ గా పార్టీ అండ్ పార్టీ గ్రోత్, అలాగే ప్రభుత్వంతో పాటు రిలేటెడ్ గా ముందుకు సాగేటువంటి కూటమి గ్రోత్, వీటికి సంబంధించిన అంశం ఈ రోజు త్రిశూల వ్యూహం సార్. అది సపరేట్, ఇది సపరేట్ క్లియర్లీ. ఆయన అన్నారు, ఇస్తాను, ఒక్క నిమిషం మాట్లాడినండి లక్ష్మణ్, నేను ఇస్తాను కదా. అన్నారు వ్యూహం లేదు అని చెప్పేసి. వాళ్ళకంటే రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఉంది, డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులు 2 కోట్లు 4 కోట్లు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాళ్ళు వ్యూహం సినిమా తీయించుకోగలిగారు కాబట్టి రిలీజ్ చేయించలేకపోయారు, కష్టమైపోయింది. కానీ మాకు అట్లాంటి వ్యూహాలు లేవు సార్. మాకు ప్రజలకి సంబంధించిన వ్యూహాలు మాత్రమే ఉన్నాయి, వాటికి సంబంధించి మేము ఏ పేరైనా పెట్టుకుని ముందుకెళ్తాం సార్. ఓకే లక్ష్మణ్ రెస్పాండ్. వర్మ గారు, షణ్ముఖ వ్యూహంలో మేము యువతకి అని చెప్పారు కదా, యువతకు రైతులకు అన్నారు కదా. గతంలో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి ఒక 500 మంది యువతని మీరు సెలెక్ట్ చేసి వాళ్ళకు 15 లక్షల రూపాయలు ఇచ్చి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తానన్నారు. ఎక్కడండి? వీళ్ళు గెలిచి 1.5 సంవత్సరాల పైన అవుతా ఉంది. ఎంతమందికి ఇచ్చారు? రైతులు. గతంలో కౌలు రైతులకి తన సొంత కష్టార్జితం 1 లక్ష రూపాయలు ఇచ్చామన్నారే. 100 కోట్లు ఎన్ఆర్ఐల దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేసి ఇక్కడేమో 2 కోట్లు 3 కోట్లు పంచి మిగతా డబ్బులు వాళ్ళ జోబులో వేసుకొని పెద్ద ప్రసారం చేశారు కదా. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయా లక్ష్మణ్? ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నారు ఆవిడ. పక్కా ఆధారాలు ఉన్నాయి. 100 కోట్లు కలెక్ట్ చేశారు. ఆధారం మాట్లాడడం ఇక్కడ మేము చెప్పేది మీరు వినండి. ఇప్పుడు రైతులు మాకు డిఏపి లేదు, మాకు యూరియా లేదని చెప్పి రెస్టారెంట్ లో బార్ల ముందు ఎలాగైతే క్యూ లైన్ కడుతూ ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు అదే సొంత అధికారంలో ఉన్నారు కదా. ఎందుకు యూరియా డిఏపి ఓకే లక్ష్మణ్ ఏంటి మీరు వ్యూహం అడిగారు. ఆ వ్యూహంలో కొన్ని పాయింట్లు నేను చెప్తూ ఉన్నాను. ఇంకో విషయం సార్, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇదే గిరిజనులకి ఇంత గిరిజనుల విషయం కూడా ఇస్తారు. ఇదే గిరిజనుల్ని ఎలక్షన్ ముందుగా పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేసే ప్రాంతంలో మీకు డోలీలే ప్రయాణం ఉండదు, రోడ్లు వేస్తాం, మీకు మీ ఇంటికే విద్య, మీ ఇంటికే విలేజ్ క్లినిక్లు అన్నారు. ఈ రోజు చూస్తే రోడ్లు లేవు. వాళ్ళకేమో కేజీ మామిడి పళ్ళు, కొప్పడానికి 2 దుప్పట్లు, వాళ్ళకేమో అన్ని పంచుతా ఉంటారు. అది కాదండి వాళ్ళు అడిగింది. వాళ్ళు అడిగినది కాదు కదా. ఒకటి చెప్తున్నాం, ఈ రోజు గిరిజనుల్ని తారుమారు చేయడానికి వినండి సార్. గిరిజనులు నన్ను మాట్లాడియండి. దళిత గిరిజనులందరూ కూడా వ్యతిరేకంగా ఉండాలని భావించి రేపు 6వ తారీఖున మళ్ళీ అరకు పర్యటన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంటే అవతల పక్క సుగల ప్రీతి ఏ రకంగా అయితే వాళ్ళ తల్లి ఏ రకంగా అయితే పోరాటం చేస్తూ ఉన్నారో, ఎక్కడ పడితే అక్కడ ఎస్టీకి సంబంధించిన దళిత గిరిజన మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా కాంక్రీట్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి మైనస్ అవుతూ ఉన్నాయి. దాన్ని కప్పుకొచ్చుకోవడానికి మీకు జాకెట్లు ఇస్తాం, మామిడిపళ్ళు ఇస్తాం, దుప్పట్లు ఇస్తాం అంటే ఎలాగమ్మా? సరే ఓకే, వాళ్ళకి ప్రమాణాలు పెంచాలి. వాళ్ళకి ఇంటి వాళ్ళకి సరే ఒక నిమిషం లక్ష్మణ్ చెప్పారు 5 సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నారు అంటున్నది ఆవిడ. చెప్పండి అరుణ గారు. నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్.
అప్పుడు వెనకబడ్డటువంటి ఆ పాడేరు, రంపచోడవరం, మన్యం ప్రాంతాల్లో రోడ్లు లేవు అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి సంవత్సరన్నరే అయింది. సంవత్సరన్నర కింద వచ్చి ఇప్పటికీ దాదాపుగా వెనకబడ్డటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్స్ నుంచి ఆయన 1000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అక్కడ పనులు చేస్తారు. అది అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కనిపిస్తున్నటువంటి విషయం. ఏ రాష్ట్రంలో ఆపాలి ఆపాలి అదే 1000 కోట్లు ఎక్కడ రిలీజ్ చేశారు? ట్రైబల్ ఫండ్స్ నుంచి క్లియర్ గా వినిపిస్తుంది. కానీ గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? డోలీలో మోపిస్తా మీరు కళ్ళు తెరుచుకొని కళ్ళు తెరుచుకొని గిరిజన ప్రాంతాలకు వెళ్ళి మీరు పర్యటిస్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారని. ఇది మెడికల్ కాలేజీ ఏంటండి ప్రజలు డోలీలో మోస్తున్నారని చెప్పేసి మళ్ళీ మా మీద